బావా మొన్న రైకల్ జాతర వంగ నేను 200 పట్టుకొని పోయింది. అమ్మగాని కళ్ళకెళ్ళి 80 రూపాయలు ఖర్చు పెట్టి గాజులు తీసుకున్నా. నా దగ్గర మిగిలినాయి 120 రూపాయలు. 60 రూపాయలు ఖర్చు పెట్టి జిలేబీ తీసుకున్నా. నా దగ్గర మిగిలినాయి 60 రూపాయలు. 36 రూపాయలు ఖర్చు పెట్టి కిట్టుగానికి టెన్నిస్ బాల్ కొన్నా. నా దగ్గర మిగిలినాయి 24 రూపాయలు. ఈ 24 రూపాయలు ఖర్చు పెట్టి ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు తీసుకొని తిన్నాం మంచిగా. నేను ఖర్చు పెట్టిన ఎంత 80 ఉన్న 60 కలిపితే 140, 140 30 కలిపితే 176, 176కి 24 కలిపితే 200. ఖర్చు పెట్టినేమో 200. ఇవి మిగిలిన లెక్క పెడితేనేమో 120కి 60 కలిపితే 180, 180కి 24 కలిపితే 204. నేను ఖర్చు పెట్టినేమో 200 వస్తున్నాయి, మిగిలిన పైసలు చూస్తేనేమో 204 రూపాయలు వస్తున్నాయి. ఈ 4 రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయి? నా దగ్గర 200 ఉండే లేవు. నేను 200 పట్టుకొని పోయినా. దేవుడితో దాస్తాడు కావచ్చు 4 రూపాయలు. దేవుడితో దాస్తంటే 4 రూపాయలు ఇవ్వన్న ఓ 30-40 లక్షలు ఇస్తే మనం ఖర్చు పెట్టుకుంటాం కానీ 4 రూపాయలతో నేను ఏం చేసుకోవాలి? వాళ్ళకన్నా వేసినా కానీ 4 రూపాయలకి ఏమవుతుంది అబ్బా అన్నట్టు. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. 204 ఇట్లా వచ్చినాయి అయినా కానీ ఖర్చు చేసినాయి 200, 2 తీసుకుపోయి 200, 204 ఇక్కడ వస్తుంది. ఖర్చు చేసినా 200 వస్తున్నాయి. 4 రూపాయలు ఎట్లా ఎక్కత్తున్నాయి అర్థం అయితే లేదు.